అక్కడ అధికారుల లేమి ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి. ఒకరో ఇద్దరో కాదు, మొత్తంగా అన్ని ప్రధాన విభాగాల ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అధికారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ఛార్జీలు చుట్టపు చూపుగా వచ్చిపోతుండటంతో ప్రజల సమస్యలు గుట్టలా పెరిగిపోయాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా బేల మండల దుస్థితి. ఈ మండలంలో ప్రధాన విభాగాలైన విద్య, వైద్యం, వ్యవసాయ, వెటర్నరీ, విద్యుత్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. సరైన పర్యవేక్షణ, పరిశీలన లేక పనులు ముందుకు సాగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బేల మండలంలో 38,318 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 19,942 కాగా స్త్రీలు 18,376. వీరంతా నిత్యం ఏదో ఒక పని మీద మండల కేంద్రానికి తమ పనులు పక్కన పెట్టొస్తే ఆయా కార్యాలయాల్లో అధికారుల ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు తీరుస్తారో అర్థం కాక ప్రజలు ఉసురుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. హాస్పిటల్ होंदो, एजुकेशन डिपार्टमेंट और करंट डिपार्टमेंट और एग्रीकल्चर डिपार्टमेंट और वेटरनरी हॉस्पिटल, ये कौन से भी ऑफिस में आज परमानेंट ऑफिसर नहीं है। क्यों बोले तो पूरे इंचार्ज है। इंचार्ज बेला मंडल इतना बड़ा है, पूरा इंचार्ज लगा दिए इनको। मगर ये 3 महीने को एक बार जनरल वाली मीटिंग होती पूरे मंडल की, एमपीपी आता, जेडपीटीसी आते, सब जने आते हैं, मगर इन्होंने खाली बातें कर रहे, मगर इनको इंक्लूड नहीं कर रहे, ऊपर कलेक्टर के पास नहीं भेज रहे। ఇక అతి ముఖ్యమైన విద్యాశాఖలో గత 10 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఎంఈఓతో నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో మండల విద్యాధికారిని నియమించాలని, అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలంటున్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పేరెంట్స్ అంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, సెల్ ఫోన్లతో కాలం వెళ్లదీస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదని పోషకులు అంటున్నారు. हमारे गांव में 7 टीचर बराबर नहीं आ रहे। 7, 8, 9 बजे आने का टाइम पे 10 बजे तक आ रहे टीचर। उसको कोई बोलने वाला नहीं है, कोई रिस्पांस नहीं दे रहे। हम गए तो स्कूल में मेरे 3 बच्चे पढ़ रहे, अभी तक उसको कुछ भी नहीं आ रहे बच्चे को। उसको बोले तो टीचर अब क्या बोल रहे, सर मैं लीव लगाया, ये लगाया। एमईओ नहीं रहने से बहुत प्रॉब्लम हो जा रहा हमको। सर रेगुलर एमईओ देना बोल के सर हम ये कर रहे सर तुमको। మరోవైపు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా రెగ్యులర్ వైద్యులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రోగులు అంటున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యునితో పాటు 3 సూపర్వైజర్ పోస్టులు, సాంగిడి, దహగాం ఉప కేంద్రంలో నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు. మండల కేంద్రానికి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వైద్యులు లేక అత్యవసర పరిస్థితుల్లో 50 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కొరకు బేలా మండలానికి వచ్చే గిరిజనులు వైద్యం అందక పాపం వారు ప్రైవేటు దవాఖానాలో చూయించుకుంటున్నారు. అదే సమయం చూసి ఇక్కడ ఆర్ఎంపీలు అమాయక ప్రజలని చికిత్స చేసి వారి దగ్గర నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని స్పందించి మాకు రెగ్యులర్ డాక్టర్లు నియమించాలని మేము జిల్లా మేడంని కోరుకుంటున్నాం. ఇక వ్యవసాయ నిధి ఇదే తీరు. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా రెగ్యులర్ వ్యవసాయ అధికారి లేడు. మండలంలో సాగు భూమి విస్తీర్ణం 43,000 ఎకరాలు కాగా పత్తి, సోయా, కంది, మిరప పంటలు పండిస్తారు. అధికారుల పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు, మందులు పుట్టుకొస్తున్నాయి, రైతులను నట్టేట ముంచేస్తున్నాయి. దీనికి తోడు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సర్వే లేదు. పంటలకేదైనా తెగులు సోకితే వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి, మార్కెట్ వివరాల గురించి చెప్పడానికి పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారి లేక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. खेती पकड़े 6 तैली पानी नाले में चले गया, पूरा धिंगाना हो गया। अभी तक ये सार इनक्वारी को नहीं है, कुछ नहीं है, खाली पूरा अभी पंटा नहीं है, कुछ नहीं है। कपास भी पूरा पानी से साल भर होगा, पानी नहीं गिर के पूरा कपास भी बराबर नहीं लगा। ये साल में कैसा होता क्या कि इतना तो मालूम नहीं है। कपास बराबर नहीं है, भाव भी नहीं है, कुछ नहीं है। इनक्वारी को आना, हर मंडल में ग्राम पंचायत में देखना, वो युवा सार का ये रहता। అటు గ్రామీణ ప్రాంతంలో పాడి పశువులది ప్రధాన పాత్ర. రైతుకు ఎద్దులు ఓ భరోసా.
సగం భారం మోసే మూగ జీవాలు. అవి జబ్బుపడినా గాయపడినా చికిత్స చేయడానికి పశువైద్య అధికారి లేడని, దీంతో తమ పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ను బదిలీ చేయడంతో ఆ ఖాళీ అలాగే ఉందని గ్రామస్తులు అంటున్నారు. కేంద్రంలోని పశువుల ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో పశువుల ఆరోగ్యానికి చికిత్స పొందలేకపోతున్నారు. పశువులు రోగాల బారి పడుతున్నారు. ఇక్కడ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి బేలాలో ఒక డాక్టర్ కంపల్సరీ ఉండాలని మనవి చేస్తున్నాం. మండల విద్యుత్ అధికారి లేక ఇక్కడ ఆదివాసీల గూడాలలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత సంవత్సర కాలంగా ఇక్కడ అధికారి లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైద్పూర్, పిటుగాం గిరిజన గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు లేక కర్రల సాయంతో వీధి దీపాలు ఏర్పాటు చేసుకున్నారు. పలు పంట పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతూ యమపాశాలుగా మారుతున్నాయి. ఏఈ లేక పర్యవేక్షణ కొరవడంతో మండల పరిధిలో వెలిసిన లేఅవుట్ స్థలాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. पिटगांव विलेज में कम से कम 15 से 20 साल से करंट पोल नहीं है। क्यों बोलते ये लकड़ी के सहारे से पूरे लोगों ने नहीं की, करंट लेके है तो रात के टाइम पे बड़े बड़े सांपा निकलते और कुछ भी अंधेरे में निकलना बोल तो छोटे छोटे बच्चे हैं, बाहर निकलना बोल तो कुछ लाइट का प्रॉब्लम है और करंट नहीं है। ये लकड़ी के ऊपर से पूरे दादापू 20 साल से करंट वायर लेके घर में सरपरा कर रहे हैं। क्यों बोल तो आज हमारे गाँव में ये 20-25 घर हैं यहाँ पे न्यू कॉलोनी रहने की वजह से इसमें करंट पोल डालते बोल के आज 10 साल से बोल रहे, और जीपी से तिरमाणम जो बोलते तिरमाणम भी दे दिए। अब यही साहब को तो बोल दिए, लेकिन हमारे जनप्रतिनिधियों को बहुत सारे बार बोले, लेकिन अब तक तो करंट का कोई प्रॉब्लम हाल नहीं हुआ। మరోవైపు బేల మండలంలో మొత్తం 69 అంగన్వాడీ కేంద్రాల్లో 2908 మంది పిల్లలున్నారు. కొన్ని కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కేంద్రాల్లో ఏజెన్సీలు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. దీంతో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే సిబ్బంది నియామకం తప్పనిసరిగా చేపట్టాలని స్థానికులు అంటున్నారు. అధికారులు లేక అభివృద్ధికి నొచ్చుకోక తమ సమస్యలతోనే కాళం వెళ్లదీస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ మండలానికి అన్ని విభాగాలకు అధికారులను నియమించాలని బేల మండల ప్రజలు కోరుతున్నారు.